పర్టికులర్ గా అంటే చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు కదా, అవును. ఏమన్నా మంచి ప్రోడక్ట్స్ అయినా లేకపోతే మంచివైనా కిచెన్ రిలేటెడ్ అయినా ఎందుకు కిచెన్ రిలేటెడ్ చాలా తక్కువ వచ్చాయి. నేను చేద్దామని ఉంది కిచెన్ రిలేటెడ్ అనుకున్నాను, అంటే మసాలాస్ ఇవి ఆయిల్స్ చాలా తక్కువ వచ్చాయి అనమాట. అవి కాకుండా ఏవైతే రాకూడదని కాదు, చాలా వేరే ఎక్కువ వచ్చాయి అంటే నాకు. మీకు సంబంధం మాకు సంబంధం లేదు, అసలు డాడీ కదా మెయిన్ కనబడేది. ఇప్పుడు డాడీ ట్రేడింగ్ గురించి చెప్తే ఎవరు వింటారండి? అవును. నాకు ఆ నెగిటివ్ కామెంట్స్ వద్దు, వాళ్ళు ఇచ్చే మనీ వద్దు. మేమిద్దరం కష్టపడేదానికి యూట్యూబ్ రెవెన్యూ ఇస్తున్నాడు, మాకు అది చాలు. అసలు ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ వస్తుంటది కాబట్టి మనకు ఒక్కొక్కసారి అసలు మేమేదో 20,000 మిగిలితే చాలు యూట్యూబ్ నుంచి అని పెట్టిన ఛానల్ ఇది. ఇంట్లో వీళ్ళు హోటల్ రన్ చేసేవాళ్ళు, అందులో 10 వాళ్ళకి నెలకు 20,000 మిగిలేవి. నాదొక 20,000 యూట్యూబ్ నుంచి వస్తే 40,000, ఒక 15,000 సేవ్ చేసుకున్నా ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతాయి. ఇది మా ఆలోచన ఫస్ట్. కొంచెం ఎంత చిన్న ఆలోచన చూసారా, అంటే చాలా మంది ఇంత వస్తుందంటే ఇంత రావాలి ముందే ఎస్టిమేట్ చేసుకుంటాం రాకపోయినా, బట్ మీరు ఆలోచించిన విధానానికి కాస్త ఎక్కువే వస్తుంది. చాలా అవునవును. అసలు 20,000 అని వీళ్ళు చెప్పి ఒప్పించింది కూడా అదే. నేను 30,000 వస్తాడు మనకి యూట్యూబ్ నుంచి, నేను ఎక్కడ చూసినా యూట్యూబ్ లో వీళ్ళు పెడుతుంటారు, మనకు 30,000 వస్తే చాలు డాడీ, మనకి ఏం పెద్దగా ఏం వద్దు, 30,000 వస్తే చాలు, మనకి కొంచెం గట్టున పడతాము, ఇంట్లో ఏమైనా చూపించుకోవచ్చు, ఏదన్నా మంచం కూడా ఉండేది కదా మాకు. సో మంచము ఇంకోటి కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ అట్లా ఉండేది మైండ్ అప్పుడు, అలా ఉండేవాళ్ళం. సో ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ అయిందో ఒక హ్యాపీ, ఇంకా ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఏ టెన్షన్స్ లేకుండా. ఇలా హోటల్ కూడా క్లోజ్ చేయించాను, ఇంక వీళ్ళు కష్టం పడకూడదు ఇద్దరు అని చెప్పేసి. వీళ్ళు ఇప్పుడు పని లేక నన్ను తిడుతుంటారు అనమాట. పని చేసిన హార్డ్ వర్కర్ అండి, చాలా కష్టపడే మనస్తత్వం. నేను కూడా అంతే అనుకోండి. ఈ హోటల్లో పనికి ఇద్దరం చేసుకోవడం, వర్కర్స్ ఎవరు లేరు, మేమిద్దరమే A to Z. ఇటు చిన్నదైనా పెద్దదైనా కానీ మేమిద్దరమే చేసుకోవాలి బాగా, అది ఒక అలవాటు. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చినా మాకు సెట్ గారు, మాస్టర్ మా టైమింగ్ సెట్ గారు. తెల్లారుజామున 3-3:30 హోటల్కి వెళ్ళి ఓపెన్ చేస్తాం. ఇంట్లో వర్క్ అంతా చేసుకుని స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో దీపం పెట్టకుండా మేము బయటికి వెళ్ళాం. ఇప్పుడు కూడా వీడియో చేయాలన్నా 6 గంటలకు వీడియో డాడీ మంచులో తీయాలి కంపల్సరీగా, అది మంచు ఉంటేనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు పెసరెట్ వేస్తున్నామంటే అది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కాబట్టి ఎర్లీ మార్నింగే చూస్తారు జనాలు, మధ్యాహ్నం చేస్తారు చూడరు. వీళ్ళకి 6 గంటలు చెప్తే వీళ్ళు 3కి లేచిపోయి ఇంట్లో పూజ చేసి ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళి ఫామ్ హౌస్ అంతా క్లీన్ చేసి, అంటే కనబడిన హార్డ్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. బ్యాక్ ఎండ్ చాలా వర్క్ ఉంటుంది కాబట్టి మనకు అంత మంచి అవుట్పుట్ వస్తుంది బయటకి. మామూలుగా 3 గంటలు లేస్తాం ఇప్పటికైనా. మా ఆవిడ వీడియోకి ఎర్లీగా వెళ్ళాలని మా బాబు చెప్తే ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? మేము 8 కల్లా పడుకుంటాం. 8కి పడుకుంటే పర్వాలేదు. ఫుడ్ తినటం టైం, పడుకోవడం అదే టైం. 6:37 తిని 8 ఫిక్స్డ్ టైం అనమాట. మొదటి నుంచి మా ఇంట్లో అది ఒకటి ఉంది. మేము ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కూడా, ఏ జబ్బులు మా దరిదాపుల్లో రాకపోవడానికి కూడా కారణం ఇవే. టైం టు టైం ఫుడ్, టైం టు టైం తింటాం, పడుకోవడం, నిద్ర. అంతే. పనికి పని, నిద్రకు నిద్ర ఉంటుంది. పని అలా చేస్తాం అన్నమాట. అందుకే మీలో తెలిసిపోతుంది, అంటే యంగ్ లుక్ తెలిసిపోతుంది. ఇంకా స్టిల్ ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు, ఇంత స్ట్రాంగ్ గా ఓపికతో వీడియోస్ చేస్తున్నారు అంటే రీజన్ అది కూడా. అవునండి, ఇప్పుడు మేము ఒక గంటకు పడిపోతాం, ఎంత నీరసం. నేనైనా అంతే, నాకు ఒక వీడియో ఎడిట్ చేసి షూట్ చేసేసరికి 2 రోజుల తర్వాత ఇంకోటి అంటా నేను. ఇలా అలా కాదు, ఎప్పుడు వీడియో ఏ వంట చేద్దాం, ఇది చేద్దాం, రెడీ పదా అంటారు, కానీ నాకు ఉండదు అంతా వీళ్ళకు ఉన్నట్టు. మా మిస్సెస్ కి వీడియోలో ఇట్లా గ్యాప్ ఇస్తే చాలా చిరాకు వచ్చేస్తుంది. వర్క్ కావాలి, పని ఉండాలి, ఏదో ఒకటి. ఏదైనా చెప్పరా, గడ్డి బీకు, ఇట్లా కలుపు తీద్దాం, ఏదో ఒకటి పని చెప్పురా బాబు, మాకు దండం పెడతా అంటారు. పని, శారీరక శ్రమ ఉంటేనే మనం కొన్నాళ్ళ పాటు ఆరోగ్యంగా ఉంటాము. వీళ్ళు పని చేస్తే మనం చూడలేము, అది చూడలేక నేను ఇన్ని సంవత్సరాలు చేశారు కదా ఇప్పుడు కూడా ఎందుకనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు లగ్జరీ తీసుకోలేకపోతున్నారు అనమాట. అంటే మేమేం కోరుకుంటాం, పిల్లలు వీళ్ళు ఏ పని చేయకూడదు, ఇంట్లో ఖాళీగా ఉండాలి అని నేను కోరుకుంటాను. వీళ్ళేమో అసలు మాకు ఈ లగ్జరీ వద్దురా బాబు, మీకు దండం పెడతాం, మాకు ఏదో పని చెప్పంటారా అంటే. వీడియో లేని రోజు కూడా పొద్దున్నే ఇంట్లో పిల్లలకి అవి తయారు చేసేసి మనం ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం, అక్కడే ఉంటారు, ఊడ్చేసి కలుపు మొక్కలు తీసుకుంటా, మొక్కలను చూసుకుంటా, శుభ్రంగా పేడ నీళ్లు కలిపి ముగ్గేసి ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ చేస్తేనే ఆమెకు తృప్తి. డైలీ రొటీన్ అండి వాళ్ళకి, అది మనం అలాగనమాట. అది మేము లాస్ట్ వరకు కూడా వర్క్ చేయగలిగినంత వరకు మేము అది చేయాల్సిందే. పని నుంచి తప్పించుకునే ఆలోచన అంటూ మాకు తప్పించుకోలేము కూడా. మేము తప్పించుకుంటాం కానీ మా మమ్మీ డాడీ అసలు ఇప్పుడున్న జనరేషన్ తప్పించుకునే వాళ్ళే. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి సిగ్గేస్తూ ఉంటది వీళ్ళు చేసే పని చూస్తుంటే, ఏంట్రా బాబు అని చెప్పి. అంటే చేయలేకపోతున్నా, అంత డెడికేషన్ మనకు లేదు కదా అనిపిస్తుంది. నిజమే, అంటే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ కూడా
మేము కాఫీ తాగుతుంటే అది ఎప్పుడు ఖాళీ అయితే తీసుకెళ్ళి కడిగేద్దాం రెడీగా. సేమ్ మా అమ్మ వీళ్ళు ఎప్పుడు ఆనందిని చేయగలుగుతారా, ఆ ప్లేట్ తీసేద్దాం, సేమ్ థింకింగ్ అనమాట. అరుస్తూ ఉంటావు, ఎందుకు నువ్వు అసలు ఖాళీగా ఉండవా అని చెప్పి వినదు. మా పిల్లలు ఏం మమ్మీ నువ్వు తిన్నే మమ్మీ కూర్చొని మాట్లాడమంటే వినదు. మేము కామెడీకి ఇంక తీసుకెళ్ళి మాకు వద్దనేస్తాం అనమాట, అంత చేస్తుంటారు. అందుకే అప్పట్లో వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉండడానికి రీజన్ అది కూడా వర్క్. అవునవును అవును. శరీరానికి 62 ఇప్పుడు డాడీకి ఉండేది 62 years. 62. చాలా గ్రేట్ అండి నిజంగా. నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డానమ్మా. మా నాన్నగారు వ్యాపారాల్లో తోడు, ఇంట్లో గేదెలు, మా అమ్మకి సాయం చేయటం. అప్పటి రోజులే వేరు కదా. ఆ రోజులు వేరు, ఆ తిండి వేరమ్మా. మేము తిండి కూడా అలాగే తినేవాళ్ళం. ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ మాదమ్మా ప్రజెంట్ బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం, కొల్లూరు. కొల్లూరు. ఇప్పుడు మేము వీడియోలు చేసేది కొల్లూరు పక్కన 3 కిలోమీటర్ల దోనేపూడి అనే విలేజ్. ఓకే. అక్కడ లొకేషన్ అంతా మా అబ్బాయికి నచ్చి ప్రజెంట్ ఆల్రెడీ మా తమ్ముడు కూడా అదే ఊర్లో సెటిల్ అయిపోయాడు. అందుకని ఆ ఊర్లోనే మేము ఫామ్ హౌస్ కట్టుకోవడం, అక్కడే ఒక హౌస్ తీసుకోవడం. బాగుందో అసలు వీడియోస్ అంటే ప్లాన్ అమ్మా అది. టూర్ చేసినప్పుడు మీరు అబ్బా ఎప్పుడైనా సరే మామూలుగా మీరు ఫస్ట్ న్యాచురల్ గా బావి దగ్గర ఎలా చేస్తున్నప్పుడు వీడియోస్ అక్కడికి రావాలనిపించింది. మళ్ళీ మీరు ప్లాన్ చేసుకున్నారు చూసారా ఆ విధానము, ఆ ఫామ్ హౌస్, ఇంకా అది కూడా నచ్చేసింది. ఎప్పుడు తీసుకెళ్తారు మమ్మల్ని మరి? ఆల్వేస్ వెల్కమ్. వచ్చేస్తాం అయితే. చాలా మంది వస్తారు, ఇప్పుడు డైలీ వస్తారు, కార్లు వేసుకుని. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి. అసలు వచ్చి ఫోన్ చేస్తారమ్మా. ఫోన్ చేస్తే కంపల్సరీ వెంబటే ఆ ఊర్లో కనుక్కుంటారు. ఎక్కడ చిన్న ఊరు అది, ఎవరైనా చెప్తారు కదా. అందులోనూ ఇప్పుడు కొంచెం యూట్యూబ్ ద్వారా ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది కాబట్టి ఎవరైనా చెప్తారు, కలుస్తారు. మేమైతే ఎవరిని డిసప్పాయింట్ చేయమమ్మా. కంపల్సరీగా వాడు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాం. ఇమ్మీడియట్గా వాడు ఎక్కడ ఉన్నారో కనుక్కుని ఆ అడ్రస్కి వెళ్ళి వాళ్ళని వీలైతే ఇంటికి తీసుకురావడం, మా ఆవిడ చేత టీ పెట్టించడం, లేదంటే ఫామ్ హౌస్ తీసుకెళ్ళడం. వాళ్ళకి నచ్చితే చాలాసేపు 1 గంట 2 గంటలు అక్కడే టైం స్పెండ్ చేస్తారు, అన్నీ చూస్తారు. ఆ ఆహ్లాదమైన వాతావరణంలో ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళు. పిల్లలు వస్తే ఇక్కడే ఉందాం అందులో మాది బోరింగ్ ఉంటుంది. ఇప్పుడు సిటీల్లో ఆ బోరింగ్లు ఇప్పుడు లేవు, చూడటానికి కూడా కనుమరుగైపోయాయి. ఆ వాటర్ రావడం, కొట్టడం, ఆ నీళ్లు కారుతాయి, ట్యాప్స్ వచ్చేసాయి. కానీ ఇప్పుడు మళ్ళీ బోరింగ్ అనేసరికి కొంచెం మనకి మళ్ళీ ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. మేము కూడా ఫస్ట్ బోరింగ్ అని మా అబ్బాయి ఒప్పుకోవాలా, కంపల్సరీ పంపు వేయాల్సిందే, ఇదే వాడాలి మనం నేచురల్. నాకు వేలు పడింది సరదాగా వెళ్ళి కొడితే అది ఆ బోరింగ్ మీరు ఇప్పుడైతే చూస్తున్నారో మా నాన్నమ్మ ఇంట్లో ఉండేది, నాకు అది గుర్తు. గ్రీన్ కలరే ఉండేది. ఎలా అయినా సరే అది రీక్రియేట్ చేయాలంటే లక్కీలీ అవన్నీ చోట్ల అవే దొరుకుతున్నాయి. సో నా కోసమే అది వేసుకున్నాను అనమాట. హోటల్ ప్లానింగ్ అంతా మా తమ్ముడు గారు అబ్బాయి గోపి, మా సాయి తేజ అమ్మ, ఇద్దరు అనుకొని చాలా కష్టపడ్డారు. మంచి సమ్మర్ ఫామ్ హౌస్ వరకు చాలా కరెక్ట్ గా అనుకుని వేసాము, ఎండాకాలంలో వేసాము. గోపి గారు కూడా ఛానల్ స్టార్ట్ చేశారు, ఆయన కూడా పెట్టించాడు, నేను ప్రమోట్ చేశాను. వ్యవసాయం ఫార్మింగ్ బాగా నడుస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు కుకింగ్ వీడియోలు కూడా చేస్తున్నారు, కొంచెం పర్వాలేదు. ఈ మధ్యన అతని ఆరోగ్యం కొంచెం బాగాలేదు. అందులో వ్యవసాయం పనులు కూరగాయలు వేస్తారమ్మా. కూరగాయలు అంటే పొద్దున్నే వెళ్ళటం, నీళ్లు పెట్టడం, మందులు కొట్టడం, చాలా పని ఉంటుంది. అబ్బా అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే వాళ్ళు. ఏదైనా పొలం అయితే వేసి వదిలేయచ్చు కొన్ని నెలలు. అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేశారు కదా మీరు, ఎక్కడికి వెళ్ళి? తమ్ముడు వాళ్ళ ఊరు వెళ్ళి అని చెప్పేసి చెట్టు ఎక్కడానికి ట్రై చేసి ఎక్కలేకపోవడం, సంక్రాంతి ఫెస్టివల్ టైంలో, లాస్ట్ సంక్రాంతి మొన్న కాక అంత అసలు అప్పుడు వెళ్ళినప్పుడే కోడి కూర అని చెప్పేసి వండి పెట్టారు. మా అబ్బాయి లొకేషన్ చూడటం అప్పుడు అదే. అప్పుడు నేను ఎక్కువ వెళ్ళలేదు కొల్లూరుకి, నేను చిన్నప్పటి నుంచి 4-5 times వెళ్ళాను. ఇక్కడే ఉన్నాం కర్నూలు, మన రాయలసీమ తెలిసే మీకు, మొత్తం రాళ్ళే ఉంటాయి మనకి. అదొక అందం ఇదొక అందం. అదే మా అమ్మగారు దట్టు. సో అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. అది ఆల్రెడీ నేను 100 వీడియోలు తీసేసా. సో కొత్తగా చూపించచ్చు ఇక్కడ ఈ నేచర్ అంతా అని అప్పుడు అనుకుని ఇటు స్టార్ట్ చేసుకున్నా. ఇంకా ఫామ్ హౌస్ చేయడం స్టార్ట్ అయింది. ఆ లొకేషన్ అరటి తోటలు, గ్రీనరీ, 365 రోజులు గ్రీనరీ ఉంటుంది అక్కడైతే. మన రాయలసీమలో ఉండదు, సమ్మర్ లో ఏం ఉండదు. అందుకని మా అబ్బాయికి నచ్చి ఇక్కడ అందులో ఒకటమ్మ నా కోరిక, ఈ ఫైనల్ ఇన్నింగ్స్ లో నేను ఇట్లా పచ్చని పొలాల మధ్యన చిన్న కాటేజ్ ఇలా కట్టుకుని, చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని, పూల మొక్కలు, కూరగాయలు పెంచుకుని నా జీవనం ఇలా సాగించాలని అడిగేవాడు.